సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఉండి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జన నేతను చూసేందుకు, తమ సంఘీభావం ప్రకటించేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు. సీఎం జగన్ మహిళలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని, పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారని వారు చెబుతున్నారు. ఎలాగైనా మరోసారి జగన్ను సీఎం చేసుకుంటామని వారు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సీఎం వైఎస్ జగన్ చూసేందుకు భీమవరం మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలంతా తరలి వచ్చి ఎదురు చూస్తున్నారు. ఉండి కాన్స్టిట్యున్సీ మీదుగా సీఎం వైఎస్ జగన్ భీమవరం సభకు వెళ్లాల్సి ఉండటంతో ఉండిలో తెల్లవారుజాము నుంచి కూడా కార్యకర్తల కోలాహలం మొదలైంది. ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్టుగా ఇక్కడ వాతావరణం తలపిస్తోంది. 1000 కళ్ళతో మేము అందరం కూడా స్త్రీలైనా సరే పొద్దున్న 7 గంటలకు వచ్చి మేము ఇక్కడ వెయిట్ చేసి సార్ని ఎలా అయినా కలవాలని చెప్పేసి సార్ కోసం, సీఎం జగన్ గారి కోసం, మా సొంత అన్నతో సమానమైన సీఎం జగన్ గారి కోసం మేము అందరం కూడా 7 గంటలకే వచ్చి ఇక్కడ మేము ఆయన కోసం వేచి ఇక్కడ కూర్చున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అంత భరోసా మాకు అందరికీ కూడా మేము ఉండి నియోజకవర్గంలో 75% లేడీస్కే రిజర్వేషన్లు చేసి లేడీస్నే ముందు పెట్టారు. 100% చేశారు. ఉండి నియోజకవర్గం అంతా కూడా ఈ రోజున మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడటానికి అందరూ కూడా ఈరోజు ప్రొద్దుటి నుంచి కూడా ఆయన రాక ఎదురు చూడటమే కాకుండా సీఎంని చేయడానికి ముఖ్యంగా మా మహిళలు బాగా ఎదురు చూస్తున్నామండి. తప్పనిసరిగా ఆయన సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము జగనన్నను మళ్ళీ సీఎంగా చేసుకోవాలని, పీవీఎల్ గారిని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని మేమంతా చాలా సిద్ధంగా ఉన్నామండి. మరి ఉండి నియోజకవర్గం అంటే మరి ఇప్పుడు జగన్ గారు వస్తున్నారంటే జగన్ గారిని చూడడానికి మేము ఉదయం నుండి కూడా ఇక్కడ చాలా ఆశగా ఎదురు చూస్తున్నాము. మళ్ళీ సీఎం గారు మేము జగన్ గారిని చూసుకోవాలని, సీఎం చేసుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామండి. ఉండి నియోజకవర్గంలో సీఎం గారిని కలవడానికి జనమంతా ఎప్పుడు ఊహించిన రీతిలో మహిళలు ఏంటి, జెంట్స్ ఏంటి, మొత్తం అందరూ బాగా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా జరగాలని మేము అందరం ఆశిస్తున్నాము. మా ఉండి కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి సీఎం గారికి మేము ఎంతో ఆదరాభిమానాలతో చూడాలనుకుంటున్నాము. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అని కాకుండా మా పీవీఎల్ గారు చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. తెలుసో తెలియకో ప్రజలందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి వేసుకున్నందుకు ఎంతో సిగ్గుపడి గెలిచినటువంటి అభ్యర్థి ఇంట్లో కూర్చుంటే మా పీవీఎల్ గారు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నా సరే ఎంతో కష్టపడి ఈ రకంగా అందరికీ కూడా సేవ చేశారు. 24 గంటలు కూడా ఆయన చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. పనిచేసినందుకు మా రుణం తీర్చుకోవడానికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క వృద్ధులు కూడా చూసి ఖచ్చితంగా చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుతాము. ఉండి నియోజకవర్గం అంతా కూడా భీమవరంలో జరిగే సిద్ధం సభ కోసం రెడీగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలంటున్నారు. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్థాయిలో జనం ఇక్కడికి తరలి కార్యకర్తలు వస్తారని, ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును గెలిపించడంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం చేస్తామని ఉండి నియోజకవర్గ మహిళలంతా చెప్తున్నారు. ఉండి నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.